చట్టాన్ని రక్షించాల్సిన రక్షకుడే రాక్షసుడుగా మారితే, అలా మారి న్యాయాన్ని కాపాడాల్సిన చేతులతోనే ప్రాణాలు తీస్తే, సమాజానికి ఏ సందేశం వెళ్తుందనేటువంటి ఆందోళన కలిగించే దారుణమైన సంఘటన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వేదికగా జరిగింది. ఒక సామాన్య యువకుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకొని కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా ఆధారాలనే తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలని ఈ అంశాలు నిజంగా వణికిస్తుందని చెప్పుకోవచ్చు. విజయవాడలో సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు లాకప్ మరణంగా రూపాంతరం చెందుతున్న పరిస్థితి ఉంది. రిమాండ్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎవరైతే ఈ కోర్టుకి సమర్పించారో దీనికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ దీంట్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీంట్లో కృష్ణలంక మాజీ సీఏ నాగరాజు అసలు రంగు మొత్తం బయటపడింది అంటున్నారు. సాయి కృష్ణ అనేటువంటి యువకుడి మీద ఒక పాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందనేటువంటి నెపంతో కృష్ణలంక పోలీసులు అతని కోసం గాలించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల నుంచి సాయికృష్ణని పోలీసులు సీక్రెట్గా కస్టడీలోకి తీసుకున్నటువంటి వ్యవహారం అయితే ఉంది. పోలీసుల దారుణ ప్రవర్తన చట్టం ప్రకారం ఏ వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కానీ సీఏ నాగరాజు బృందం ఆ పని అసలు చేయలేదు. మే 6వ తేదీ నుంచి మే 8వ తేదీ మధ్య కాలంలో సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అతన్ని కోర్టుకి చూపించకుండా స్టేషన్ లోపలే 3rd డిగ్రీ ప్రయోగించారు అనేటువంటి బలమైన ఆరోపణలు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సో ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన అత్యంత కీలకమైన సాక్ష్యం ఏంటంటే అదే పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం. సో ఆ రోజుల్లో సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అని తాను కళ్ళారా చూశాను అని ఆ సబ్ ఇన్స్పెక్టర్ అధికారుల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. సాయికృష్ణని పోలీసులు అక్రమంగా నిర్బంధించారనే దానికి ఇది క్లియర్ కట్ పక్క ఆధారం సాక్ష్యం అన్నమాట. పోలీసుల యొక్క నిర్బంధంలో ఉండగానే తీవ్రమైనటువంటి గాయాల కారణంగా సాయికృష్ణ పోలీస్ లాకప్లోనే చనిపోయాడు. సీఏ నాగరాజు పర్యవేక్షణలోనే ఈ దారుణం జరిగింది అని దర్యాప్తు బృందం అనుమానిస్తున్నటువంటి వ్యవహారం ఉంది. సాయికృష్ణ జూన్ 2వ తేదీ కంటే ముందే మరణించి ఉంటాడు అని దర్యాప్తు అధికారులు ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. ఒక ప్రాణం పోయినప్పుడు చట్టబద్ధమైనటువంటి విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు కానీ నాగరాజు కానీ ఎవ్వరు కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. ఒక యువకుడు కస్టడీలో చనిపోతే ఆ విషయాన్ని పూర్తిగా తొక్కిపెట్టి శవాన్ని ఎక్కడో మాయం చేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక మనిషిని చంపేసి ఆ శవాన్ని కూడా దక్కకుండా చేయడం వెనక ఎంతటి పక్కా స్కెచ్ ఉంది అనేది ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి ఉంటుంది. ఇక ఈ నేరం నుంచి తాము తప్పించుకోవడానికి పోలీసులు వాడిని తెలివితేటలు చూస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే సీసీటీవీ కెమెరాలో ఉండడం తప్పనిసరి కాబట్టి లాకప్లో ఏంటి జరుగుతుందో చూడడం అనేది రికార్డ్ అవుతుంది. మరి సాయికృష్ణను కొట్టినటువంటి విజువల్స్ బయటపడితే తమ ఉద్యోగాలు ఊడిపోతే జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందని గ్రహించినటువంటి సీఏ నాగరాజు ఏకంగా సాక్ష్యాలని తుడిచేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా మనం చూసాం. సో మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అంటే సరిగ్గా నెల రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా డీవీఆర్ నుంచి నేరుగా మాయం చేసేసాడు ఈ నాగరాజు. సో కోర్టులో ఆయన ఏం చెప్పబోతున్నాడో చెప్పిన తర్వాత నిజంగా జడ్జిలు కూడా షాక్ అవుతారా, దీని వెనక ఎవరున్నారు అనే విషయాన్ని సీఏ నాగరాజు బయట పెడతాడా అనే డిస్కషన్ అయితే నడుస్తుంది.